అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు జిల్లాలో పొగాకు పంటను అంటే అన్ని రకాల పొగాకు పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమాన్ని చాలా శాంతియుతంగా మా నిరసనను తెలియజేయాలని వచ్చాం. అంటే పొగాకును చూపిస్తూ ఇగో ఈ పొగాకును కొనుగోలు చేయడం లేదు, ఇంత మంచి పొగాకును కూడా దీన్ని సిఆర్ అని చెప్తున్నారు, వెనక్కి పంపిస్తున్నారు, చాలా తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి చూపించాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొని వస్తే మా డిమాండ్తో కూడినటువంటి బ్యానరు అట్లాగే మా పొగాకు బేలు మొత్తం కూడా పోలీసు వాళ్ళు బలవంతంగా సిఐ గారి నాయకత్వంలో తీసుకుపోవడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు గత సంవత్సరం అటుపోయిన సంవత్సరం కానీ పత్తి బాగా సాగు చేసేటువంటి వాళ్ళు కానీ గత సంవత్సరం నుండి పొగాకు పైకి మలినారు. ఎందుకంటే ఈ కంపెనీల వాళ్ళు ఐటీసీ కానీ జీపీ కానీ లేకుంటే విఎస్టీ కానీ జీకే కంపెనీల వాళ్ళు గ్రామాలలో విస్తృతంగా రైతుల దగ్గర ప్రచారం చేశారు. మీకు అగ్రిమెంట్ ఇస్తాము, 5 ఎకరాలు వేయండి, 10 ఎకరాలు వేయండి, తద్వారా మీకు మంచి రేట్ వస్తుంది, 20,000 రూపాయల దాకా రేట్ వస్తుందని చెప్పినారు. అన్నట్లనే పోయిన సంవత్సరం సుమారుగా 16,000 నుండి 18,000 రూపాయల వరకు క్వింటాలు ధర పలికింది. అంటే పోయిన సంవత్సరం నలకతో సహా కొన్నారు, కింది ఆకు పైన ఆకు కూడా కొన్నారు. దాంతో రైతులు కొంత ఆశకు గురైనారు. ఈ సంవత్సరం మరింత ఎక్కువ పంట వేసినారు. అదే కంపెనీల వాళ్ళు, అదే ఏజెంట్లు, అదే దళారీలు విస్తృతంగా ప్రచారం చేసినారు. దానితోనే ఈ సంవత్సరం కూడా విస్తారంగా పంట సాగు చేయడం అనేటువంటి జరిగింది. కానీ ఇదే అదనుగా చూసుకునేటువంటి వాళ్ళు ఈరోజు కంపెనీల వాళ్ళందరూ ఏకమై చాలా అత్యంత తక్కువ ధరతోని అంటే 2,000, 3,000 కూడా అంటే దిగుబడి తగ్గింది. దాంతోపాటు ధర కూడా పూర్తిగా 2,000, 3,000, 4,000, 5,000 దాకా కొనడం వల్ల రైతు ఈరోజు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏమిటంటే ఈరోజు పక్కనే దళారీ అనేటువంటి వ్యవస్థ కూడా ఒకటి ఏర్పడింది. ఇక్కడ కొనుగోలు ఎప్పుడైతే చేయకపోయినాడో నాణ్యత ఉన్నప్పటికీ కూడా తేమ శాతం బాగా ఉన్నప్పటికీ కూడా అది కొనుగోలు చేయకుండా సిఆర్ అని ఎప్పుడైతే చెప్తాడో ఎప్పుడే దళారీ వాడు నేను కొనుగోలు చేస్తా, సిఆర్ అంటే నువ్వు ఇంటికి పోతే కనుక వర్షం వస్తుంది, ఇబ్బంది పడతావు, నానిపోతుంది, దమ్ముడికి పనికిరాదని చెప్తేనే అక్కడ వచ్చి వాడు 2,000కో 3,000కో కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది. అదే పొగాకును తిరిగి మళ్ళీ వీళ్ళు తీసుకొని ఈరోజు అత్యధికంగా లాభాలు పొందుతున్నటువంటి పరిస్థితి. అంటే నిట్ట నిలువున రైతులను దగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దీనికి ఏమంటే ఏజెంట్లు కూడా గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు. మేము ఈ మధ్యకాలంలో ఉల్జాల కానీ, బసాపురం కానీ, నన్నూరు కానీ, కేతవరం కానీ, ఓరకల్లు కానీ, శకునాల ఇట్లాంటి గ్రామాలు అనేటివి, దేవమాడ కానీ లేకుంటే గొందిపర్ల, ఇట్లా పూలతోట, దేవమాడ ఈ గ్రామాలన్నీ కూడా పర్యటన చేసిన సందర్భంగా గ్రామాలలో వాళ్ళ ఏజెంట్లు ఏం చెప్తున్నారంటే మీరు కనుక ఎటువంటి ఆందోళన చేసినా లేదా ఎవరికైనా ఎవరి దగ్గరికైనా పోయినా ఇవి కూడా కొనుగోలు చేయం, మేము మీకు ఇంకా మరింత తక్కువ ధరకు ఇవ్వాల్సింది వస్తుంది, భవిష్యత్తులో మీకు పంట వేయడానికి కూడా మేము అనుమతులు ఇవ్వమని చెప్పేసి ఓ రకంగా బెదిరించేటువంటి చర్యలు కూడా దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం మేము పోయిన 15 రోజుల క్రితం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. వినతి పత్రం ఇస్తే ఆయన అన్ని కంపెనీల వాళ్ళతో పిలిచారంట, చర్చించినారు అని చెప్పేసి చెప్తున్నారు. ఏం చర్చించినారో ఏం కథనో మహానుభావునికి ఆయనకే తెలుసు. ఇప్పటి వరకు ఆ రకంగా కొనుగోలు చేసినటువంటిది లేదు, వాళ్ళకు ధర వచ్చినటువంటిది లేదు. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఎవరైతే కంపెనీల వాళ్ళు రైతులకు మోసం చేస్తున్నారో, అదేవిధంగా దళారీ వ్యవస్థ ఏదైతే ఏర్పడి ఈరోజు కంపెనీలకు అన్యాయం చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని పూర్తిగా రైతుల యొక్క పంటను ఇప్పుడు కానీ చుక్కబరి కానీ, సూరు కానీ, సిగరెట్ కానీ, ఇతర పంటలకు సిరి కానీ ఇట్లాంటివన్నీ కూడా కొనుగోలు చేయాలా. లేని పక్షంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. పోలీసుల వైఖరి కూడా మార్చుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే రైతులు వాళ్ళు ఎంతో అష్టకష్టాలు పడి పంటలు పండించారు. మరి వాళ్ళకి ఈరోజు ధర లేకపోతే ఇబ్బంది పడితే పోలీసులు సహకరించాల్సినటువంటిది, పోలీసులు ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకోవడం అనేటువంటిది సరైన పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తూ
ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.